మహాశివరాత్రి పర్వదినం రోజున హరహర మహాదేవ్ అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా అశేషంగా తరలివచ్చిన భక్త సందోహంతో గోదారమ్మ తల్లి పులకించిపోయింది. మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు శుక్రవారం వేకువజాము నుండే గోదావరి ఖని, గోదావరి బ్రిడ్జ్, సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు గోదావరి నదికి తరలి రావడంతో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే దారి నుంచి గోదావరి నదీ తీరం వరకు భక్తజనంతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులు స్నానాలు ఆచరించిన చోటనే ఉన్న ఒడ్డుపై గోదారమ్మకు పూజలు చేయడంతో స్నానాలు ఆచరించడానికి భక్తులకు కొంత ఇబ్బంది కలిగినా అన్ని ఏర్పాట్లు మాత్రం బాగానే ఉన్నాయి. పోలీస్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీం, ఎస్ఎండ్పీసీ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులను నిర్వర్తించారు. నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం. కాగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ గోదావరి నదీ తీరాన్ని సందర్శించి స్నానాలకు వచ్చిన భక్తులను పలకరించారు. గోదావరి తీరంలోని శివయ్యకు పూజలు నిర్వహించారు. అనంతరం జాతర కమిటీ సభ్యులతో కలిసి మనాలి ఠాకూర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామగుండం ఎమ్మెల్యే అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అందుకు జాతర కమిటీ సభ్యులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారని మనాలి అన్నారు. గోదావరి పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా వెళ్తున్నారని కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు మైక్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ తప్పిపోయిన వారిని దొరకపుచ్చుతూ పారిపెళ్లి రాజలింగం చక్కటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక్కడ ఉన్న మన అన్నలందరూ కూడా ఇంత అందంగా అసలు పండగలాగా ఉంది. కళ్ళకు చూస్తాం కూడా పండగలాగా ఉంది. ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆ శివుడు దయ వల్ల రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది జనాలకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా అందరూ ఇట్లా గంగ స్నానాలు చేసుకొని వస్తూ ఉంటే పలకరిస్తూ ఉంటే అందరూ కూడా ఆ ముఖంలో ఆనందం, చిరునవ్వు ఇదంతా మక్కన్ సింగ్కి దీవెనలే అని నేను చాలా ఆనందపడతా ఉన్నా. ముఖ్యంగా స్నానానికి సంబంధించి షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్నానం ఆచరిస్తారు కాబట్టి షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఎంత బిజీ ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు కావాలని వారికి చెప్పడం జరిగింది. దానికి
మున్సిపల్ వారికి సింగరేణి యాజమాన్యానికి వారి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సమ్మక్క జాతర కమిటీ ముఖ్యంగా పూనుకొని దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాము. ముందు ఏం చేయాలనేది కూడా ఇప్పుడు ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, వీటిని ఏ విధంగా సరి చేసుకోవాలని ఆలోచనతోటి అందరం కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. ముఖ్యంగా స్నానఘట్టాలు సరిపోవడం లేదు. బ్రిడ్జి నుంచి ఇక్కడి వరకు ఉన్న ప్రతి ఏరియా మొత్తం స్నానాలు చేస్తున్నారు భక్తులు. కాబట్టి దీన్ని పెద్దవారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లాలని మేము కూడా అనుకుంటున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330.